యేసు ప్రభుని మనం ధ్యానించుకోవడానికి ఒక అవకాశము పెద్దలు మనకు అనుగ్రహించారు. మరి వారు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఇది బైబిల్లో ఉందా అంటే మనం ఏమీ చేయలేము, ఏమీ తినలేము, ఏది జరగదు. అందుకే ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో మనకు అనవసరం. యేసు ప్రభుని ధ్యానించుకోవడానికి మీరు గమనించండి. ఈ 40 రోజులు ఎంత మనశ్శాంతిగా పడుకున్నారు మీరు ఇంటికి వెళ్ళి. ఎందుకంటే దేవుణ్ణి యేసు ప్రభు సన్నిధిలో గంట గడిపితే అది నిజంగా మీ జీవితంలో ఆ పంట కోసే రోజు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో గడిపిన అది ఎప్పుడు పోదు మన దగ్గర నుంచి. కాబట్టి ఎవరు పెట్టారు, ఈ హోలీ వీక్ అని రాసుందా అంటే ఇంక నేను కూడా ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి అందుకని అవన్నీ వద్దు. మనకి పెద్దలు పెట్టారు, ఏదో ఒక రకంగా యేసు ప్రభుని ధ్యానించుకోవడానికి అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి వందనాలు. మరి ఈ రోజున అంటే చాలామంది చాలా విషయాలు చెప్తారు. ఎలా అంటే ఈరోజు అంజూరపు చెట్టు గురించి అని కొంతమంది చెప్తారు, కొంతమంది దేవాలయాన్ని శుద్ధీకరించాడని, కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ ఆ రోజు ఎప్పుడైతే నిన్న మట్టల ఆదివారం పామ్ సండే జరుపుకున్నామో ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్ని ఈ హోలీ వీక్లో ధ్యానించడం మనకు అలవాటు. అంటే పెద్దలు ఆ విధంగా నిర్ణయించారు. అయితే నేను మన స్టైల్ మారుస్తున్నాం. ఎందుకంటే మనం సిలువ ధ్యానం మన సంఘమే ప్రత్యేకమైన సంఘం, ఎప్పుడు యేసు ప్రభుని మహింపరిచే సంఘం. కాబట్టి జస్ట్ నేను దాన్ని టచ్ చేసి నేను వేరే మెసేజ్లోనికి వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను దేనికైతే ప్రేరేపించాడో ఆ మెసేజ్కి వెళ్ళిపోవాలని నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు నిన్నటి దినాన్ని మనం మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ధ్యానించాం. యోహాను సువార్త నుంచి, మత్తయి సువార్త నుంచి. అయితే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో నిజానికి యేసు ప్రభువారు అది హోసన్న దావీదుకు జయము, దావీదు కుమారునికి జయము అని ఆ యెరూషలేము వీధుల్లో ఎప్పుడైతే స్తుతించబడ్డాడో తర్వాత వెంటనే జరిగిన కార్యాన్ని కొంతమంది తీసుకుంటారు మండే, కొంతమంది దాని కింద ఇంకో కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే అంజూరపు చెట్టుని శపిస్తాడు. ఇలా రకరకాలుగా ధ్యానిస్తూ ఉంటారు. ఓకే, ఏదేమైనప్పటికీ బైబిల్లో మరి ఆయన దేవాలయాన్ని శుభ్రం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 12వ వచనం నుంచి చదవండి ఎవరైనా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అంటే అయితే మీరు దాన్ని దొంగల గుహగా, ఇది చెప్పాలంటే ఈ మాట వాడాలన్నా కూడా భయం వేస్తుంది. ఆ రోజుల్లో యూదుల మధ్యలో ఒక యెరూషలేము దేవాలయాన్ని దొంగల గుహ అనాలంటే దానికి ఏముండాలంటే కలేజా ఉండాలి. ఏముండాలి? కలేజా అనడే. కలేజా అంటే మనం తినే కలేజే అది ఉండాలి. ఎందుకనంటే మీరు గమనించండి, యెరూషలేము దేవాలయాన్ని 46 సంవత్సరాలు సొలొమోను కట్టాడు. దాంట్లో వెండి బంగారములు ముత్యాలతో పొదిగారు. దాన్ని 46 ఇయర్స్ కట్టారు. దాన్ని ఇప్పటికి కూడా అసలు గొడవలన్నీ దేనికంటే అక్కడే దానికోసమే. యెరూషలేము ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే ఇది మాది, ఈ దేవాలయం కాదు మాది అని పాలస్తీనీయులు. ఇలా గొడవంతా దేవాలయం గురించే అక్కడే నడుస్తుంది. కానీ దేవాలయం కంటే గొప్పవాడు వచ్చి వెళ్ళిపోయాడు. ఆ సంగతిని మర్చిపోయి దీనికోసమే కొట్లాడుకుంటున్నారు. ఇంకా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. అది వదిలేసి నీది నాది అని కొట్లాడుకుంటున్నాం. ఏది ఉండదు, లాస్ట్కి యేసయ్య ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఆ మాట వాడాడంటే యేసయ్య ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకోండి. వాళ్ళందరి మధ్యలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. చర్చికి వచ్చి బిజినెస్ అంటే అక్కడ గువ్వలు అమ్మడం, అక్కడ గువ్వలు అమ్ముతున్నారు, రోకలు మార్చుతున్నారు. అంటే ఎక్స్చేంజ్, ట్రేడ్ మార్కెటింగ్ జరుగుతుంది. అసలు మనం ఇప్పుడు అంటున్నాం ట్రేడ్ అని వర్డ్ ఇప్పుడు వచ్చింది, అప్పుడే జరిగింది. రోకలు ఏం చేశారు? మార్చారు.
ట్రేడింగ్ అంటే ఏంటి? మార్చడం. షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ ఇవన్నీ మీకు తెలిసి ఈ భాష. పెద్ద కోట్ల రూపాయలు సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ట్రేడ్ సెంటర్ అంటాం. కాబట్టి ఈ ట్రేడింగ్ అనేది అప్పుడే ఉంది. రోకలు మార్చేవారు, గువ్వలు నమ్మేవారు, బిజినెస్. చర్చ్ అంటే బిజినెస్. అసలు మరి నాకు కొన్నిసార్లు చాలా అసలు సంఘం పెట్టింది దానికోసం. నేను బాధ భరించలేక, నా హృదయంలో బాధ భరించలేక మందిరాన్ని బిజినెస్ వ్యాపారం చేసేశారు అని బాధపడి చర్చ్ పెట్టాను నేను. లేకపోతే నేను చర్చ్ పెట్టాలనే ఆలోచన నాకు లేదు. కానీ ఈ ఎక్కడికి వెళ్ళినా రక్తం పిండేస్తున్నారు ప్రజలు విశ్వాసుల్ని పిండి 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 ఆడు ఇక ఏమైపోతున్నాడంటే లాస్ట్కి చర్చ్ అంటే భయం వేసే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఈ సంఘం పెట్టించాడు. అందుకే మన చర్చిలో ఏ విశ్వాసిని బాధ పెట్టం. ఎవ్వరికి ఇక్కడ తండ్రి ఇంటికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తారు. ఇక్కడికి వస్తే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక 2 గంటలు సినిమా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. చర్చ్కి వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు మీరు. నాకు కొన్ని అంటే ఇక్కడ పిండి 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 వాళ్ళకి సంవత్సరం అంతా టైం టేబుల్ చెప్తారు, విశ్వాసుల్ని పిండేస్తారు. మరి మీకు అనుభవాలు ఉండుంటాయి నాకు తెలిసి. అలాంటివి జరగకూడదని ఈ చర్చ్ పెట్టాను. ఈ చర్చ్ పెట్టినప్పుడు దేవుడిని ఒకటే అడిగా, ప్రభా నేను బ్రతికినంత కాలము ఇలాగే నడవని, ఒకవేళ నాకు చేత కాకపోతే తాళం వేసేస్తా, కానీ అలాంటి పని నాతో చేయనివ్వద్దు అని దేవుడిని అడిగాను. కాబట్టి దేవుడు నన్ను సిగ్గుపడనియ్యాడు. సంఘంలో అన్ని కార్యక్రమాలు దేవుడు ఎప్పుడు ఏనాడు 4 సంవత్సరాలు, ఇప్పుడు సెప్టెంబర్ వస్తే యానివర్సరీ జరుపుకుంటాం. 4 ఇయర్స్ దేవుడు ఎక్కడా లోటు లేకుండా మన సంఘాన్ని నడిపించాడు. దేవునికి వందనాలు, హల్లెలూయా. అయితే ఈ రోజున ఇక్కడ ట్రేడింగ్ జరిగింది, బిజినెస్ జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడాలి, అంతేగాని దొంగల గుహగా చేశారు మీరు. దొంగల గుహ ఎంత పెద్ద మాట అండి అది. యెరూషలేము దేవాలయాన్ని 46 సంవత్సరాలు సొలొమోను కష్టపడి కట్టిన దేవాలయాన్ని దొంగల గుహ అనాలంటే అసలు మామూలు మాట కాదు అది. ఆ మాట వాడాడంటే అక్కడ ఎలాంటి వ్యాపారం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. నాకే ఇంత బాధ కలిగి చర్చ పెడితే యేసయ్య ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘాలు ఎంత బాధ ఉంటుంది. అందుకని దొంగల గుహగా చేశారని అవన్నీ క్లీన్ చేశాడు. అయితే తర్వాత ఆయనకి తెలుసు ఆ దేవాలయాన్ని 3 దినాల్లో, అంటే యేసుప్రభు అనే దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి కడితే అక్కడి నుంచి యెరూషలేము దేవాలయంతో పని లేదు ఇక. ఇప్పుడు ఇది మనం ఏమనుకుంటామంటే చర్చ్ అని వస్తాం. చర్చ్ కాదు ఇది, మీరే చర్చ్. ప్రతి వ్యక్తి ఒక దేవాలయం. ఈ దేవాలయాలన్నీ కూడుకునే ఒక బిల్డింగ్ ఇది, అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఎవరు? దేవుని దేవాలయం అని మీరు ఎరుగరా అంటాడు పౌలు. మీకు తెలుసా లేదా మీరు దేవాలయం అని? దేవాలయం ఎక్కడికి వచ్చింది? బిల్డింగ్లోకి వచ్చింది ఆరాధించడానికి. మీకు ఏమో అర్థమవుతలేదు. దేవాలయాలన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయి? ఒక బిల్డింగ్లోకి వచ్చాం మనం అందరూ ఆరాధించుకోవడానికి. నువ్వే దేవాలయం, నీలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ట్రేడింగ్ ఎక్కడ జరగకూడదు? ఇక్కడ జరగకూడదు ట్రేడింగ్. అప్పుడు దేవాలయంలో జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరగకూడదు? బిజినెస్ అంటే ఎలాంటిది? లీగల్గా నువ్వు చేస్తే పర్లేదు, ఇల్లీగల్ బిజినెస్ ఇక్కడ చేయకూడదు అనమాట. అందుకని జాగ్రత్తగా హృదయాన్ని మనం శుభ్రపరచుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని ఈరోజు చెప్పారు. మరి బాలస్వామి గారు నాకు పర్మిషన్ ఇచ్చారు ఏంటంటే 8th కరెక్ట్ గారు 9 అయినా పర్లేదు అన్నారు. ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాను. దయచేసి గమనించండి. మరి నిజంగా ఆయనకి అలా అనిపించింది. హోలీ వీక్ కదా, ఏముందిలే 4 రోజులు దేవాలయంలో గడుపుదాం అని అనిపించింది అనుకుంటున్నాను నేను బ్రదర్ గారికి. మరి నిజంగా ఆయన అన్నారు, ఎంత టైం అయినా పర్లేదు, మంచిగా జరుపుకుని వెళ్దాం ఈ 4 రోజులని. ఎందుకంటే ఇంకా 4 రోజుల తర్వాత మీరు వచ్చినా లాక్ చేసి ఉంటారు చర్చి. అందుకని దయచేసి గమనించండి. అయితే పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నాకు ఒక వాక్యం ఇచ్చాడు. నేను యాక్చువల్గా ఈ దేవాలయం గురించి చెప్పొచ్చు. యేసుప్రభు వారు మండే ఏం చేశారు, ట్యూస్డే ఏం చేశారు, అవన్నీ నేను చెప్పొచ్చు. కానీ నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది, నాకు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని. ఎందుకనంటే నేను
ఈ 40 దినాలు సిలువ ధ్యానాలు ధ్యానించాను. సిలువని గురించి మీ అందరికీ బోధించాను. దాంట్లో ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, ఏం చేశాడో, ఆయన త్యాగం ఎలాంటిదో, ఆయన రక్తం ఏం చేసింది, ఆయన సిలువ ఏం చేసింది, ఇవన్నీ మీకు బోధించాను. బోధించాక ఒక సంఘ కాపరిగా నాకు ఒక ఆశ ఉంటుంది. నా ఆశ ఏముంటుందంటే, ఎవరైనా రక్షణ పొందని వారు ఆ సిలువని చూసి, ఒకవేళ సిలువని చెప్పిన తర్వాత కూడా మీ హృదయం కరగలేదంటే ఇంకా మరి ఆ హృదయాన్ని మరి ఏమని పిలవాలో నాకు తెలియదు. ఒక సంఘ కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను ఆశించేది, మీ నుంచి మీరు డబ్బులు ఇచ్చినా నాకు అంత సంతోషం ఉండదు. రక్షణ తీసుకుంటే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఒక సేవకుడికి అంతకన్నా గొప్ప భాగ్యం ఏముండదు. అందుకే ఒకవేళ ఈ రోజున ఎవరైనా రక్షణ తీసుకొని వారు ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా రక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, వారి కొరకు ఒక మెసేజ్ని నేను చెప్పాలని ఈరోజు ఆశపడతా ఉన్నాను. దయచేసి, ఎందుకంటే నేను ఈ 40 రోజులు ఎన్నో గొప్ప వర్తమానాలు చెప్పాను. మీకు తెలుసో లేదో, బయట నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చాయి. అయ్యా, మీరు చెప్పిన వర్తమానాలు మేము ఎప్పుడూ ఎక్కడా వినలేదు, అలాంటి సిలువ ధ్యానాలు మేము విన్నాం అని చెప్పారు. సిలువ ధ్యానాలు అంటే మీకు తెలియదు, 2 పాటలు పాడతారు, యేసు ప్రభు గురించి ఆ సిలువని మోసాడు అంటారు, ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు, పలహారం తినేసి వెళ్ళిపోతారు. మన దగ్గర అలా కాదు, వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. అయితే గమనించండి, ఆయన సిలువలో ఇంకో కోణం ఉంది, ఇంకొక డైమెన్షన్ ఉంది. సిలువలో ఏముంది? ఇంకో డైమెన్షన్ అంటే ఇంకొక కోణం ఉంది. కోణం అంటే ఇంకా ఏమో, ఇక అది పీటర్సన్ గారిని అడగండి. యాంగిల్, ఇంకొక యాంగిల్ ఉంది, ఇంకో డైమెన్షన్, ఇంకొక యాంగిల్ ఉంది, ఇంకో కోణం ఉంది. అయితే అదేంటి అని అంటే, సిలువ ఏం బోధిస్తుందంటే రక్షణని బోధిస్తుంది. హల్లెలూయా! రక్షణ కార్యాన్ని బోధిస్తుంది. సిలువ ఏదో మనం అనుకునే మాటలు కాదు. సిలువని నువ్వు వింటే నీ ప్రాణం ఏమనిపించాలంటే, వెంటనే నేను బాప్తిసం తీసుకుంటా అనాలి. అది విన్నాక కూడా నీలో ఇంకా ఎక్కడో డౌట్, ఇంకా ఏమో మా కులస్తులు ఏమంటారో, మా ఇంట్లో ఏమంటారో, ఇంకా అది ఉందంటే నువ్వు ఇంకా ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆయన సిలువ చెప్పిన తర్వాత ఏ వ్యక్తి కూడా, బిల్లీ గ్రాహం గారు మీరు సువార్త వినే ఉంటారు, ఆయన ప్రపంచంలో రికార్డ్ అయింది. రికార్డ్ అంటే ఏంటంటే, ఆయనకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఆయన గొప్ప గొప్ప మర్మాలు చెప్పడు. ఆయన స్టేజ్ మీద నిలబడి సిలువ మరణ పునరుద్ధానాలు చెప్తాడు, అంతే. ఆయన గాస్పల్, సింపుల్ గాస్పల్ అయింది. నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు తిరిగి లేచాడు అంటాడు అని కాలింగ్ ఇస్తాడు. లాస్ట్లో ఎంతమంది రక్షణ పొందుతారు రమ్మంటే లక్షల మంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. హల్లెలూయా! ఆయనకు అదొక వరం ఇచ్చాడు. అంతమంది జనం ఎప్పుడు మనం చూడలేదు. అలా కొన్ని లక్షల మందిని మరి బాప్తిస్మాలు ఇచ్చి రక్షణ పొందించాడు. ఆయన దేవుడు చూస్ చేసుకున్నాడు. అలాగే నిజంగా సిలువని గురించి చెబితే ఖచ్చితంగా మారని వ్యక్తి అయినా మారిపోతాడు. ఎందుకంటే నువ్వు సిలువలో తప్ప ఇంకా నువ్వు ఎందులోనూ నువ్వు ఇమడడం అంటే నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. సిలువ తప్ప మనకు వేరే దారి లేదు. అందుకని ఈ రాత్రి చిన్న 2-3 విషయాల్ని నేను చెప్పిన ముగిస్తాను, ఎక్కువ నేను టైం తీసుకొని. కానీ మీరు ఫిలిప్ గురించి మనము సండే ధ్యానించాం 2 వారాలు. అయితే ఫిలిప్కి ఒక మెసేజ్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధాత్మ దేవుడి నుంచి ఒక మెసేజ్, ఒక పిలుపు వచ్చింది. పిలుపు వచ్చి ఏం చెప్పాడంటే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 25 నుంచి ప్రభు వాక్యం బోధించి ఎవరు? ఫిలిప్. తర్వాత చాలా జాగ్రత్తగా వినండి వాళ్ళ మెసేజ్. ప్రభు దూత వెంటనే ఫిలిప్ అప్పుడే సువార్త ప్రకటించి వచ్చాడు. కొన్నిసార్లు సేవకులకి టైం ఉండదు, మీకు తెలీదు. సేవకులు అంటే వాళ్ళకి ఏంటంటే కాలు మీద కాలేసి తిరుగుతారు అనుకుంటారు. వాళ్ళ సంగతి మీకేం తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నేను సేవకుడు అయ్యాను కాబట్టి నాకు తెలుసు. పొద్దున్న నుంచి ఎండలో ఎక్కడికి, ఈరోజు బంజారా హిల్స్, నెక్కనంపూర్ అని మణికొండ, అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మీరు వస్తారా?
మీరు ఇంట్లో పడుకుని 7 గంటలకు రమ్మంటే 7:30కి వస్తారు. మరి సేవకుడికి అన్ని కష్టాలు ఉంటాయి. అందుకని దయచేసి గమనించినా, నువ్వు లేచి దక్షిణంగా అప్పుడే సువార్త ప్రకటించి వచ్చాడు. ఏంటి ఫిలిప్ గారు వాళ్ళ 4 కూతుర్ని వదిలేసి ఆ మొత్తం ఆ దేశమంతా సువార్త ప్రకటించి వచ్చాడు. వచ్చాక వెంటనే పిలుపు వచ్చింది పరిశుద్ధాత్మ నుంచి, లేవు, పడుకుంటాకు వీల్లేదు, లేవు. ఎక్కడికి వెళ్ళాలి? దూత నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. తర్వాత కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మీరు మెసేజ్ వినాలి. ఇతను ధనవంతుడు. ఎవరు? ధనవంతుడు. ఇతను మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత ఇతను ఎక్కడికి వచ్చాడు ఆరాధించడానికి? యెరూషలేము మందిరానికి వచ్చాడు. ఇందాక అన్నాగా దొంగల గుహ అని, అక్కడికి వచ్చాడు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. అక్కడ యేసుప్రభు అన్న మాటనే అన్నాను, నన్ను మళ్ళీ వేరే డైమెన్షన్కి తీసుకెళ్ళొద్దు. అది యేసుప్రభు వారు చెప్పారు, దొంగల గుహగా చేశారని చెప్పారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నేను ఒకసారి ఈరోజు కొంచెం టైం తీసుకుంటే ఏమనుకోవద్దు, భీమవరం దగ్గర కలిసిపూడిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతా ఇదే వాక్యం చెప్తున్నాను. 46 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం కట్టాడు సొలొమోను. కానీ 46 సంవత్సరాల దేవాలయంలో ఏ ఒక్కడు నీతిమంతుడిగా బయటికి రాలేదు. కానీ యేసయ్య 3 రోజుల్లో కట్టిన మందిరంలో ప్రపంచం అంతా నీతిమంతులుగా బయటకు వచ్చిందని చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. 2 పాస్టర్లు వేసి, ఇప్పుడు సిస్టర్స్ చేతి చేయలేవి హ్యాపీ అయింది కదా, అలాగే హ్యాపీ అయ్యారు కొంతమంది. 2 పాస్టర్లు, సీనియర్ పాస్టర్లు పైకి లేచారు. ఏం బోధిస్తున్నారండి మీరు? ఏంటి యెరూషలేము దేవాలయం అంటారా మీరు? మాకు మీ సర్టిఫికేట్ వద్దు, ఏమొద్దు అని వెళ్ళిపోయారు. అంటే కొంతమంది యేసు ప్రభుని మహింపరిస్తే కూడా తట్టుకోలేరు. నేను ఉన్నదే చెప్పాను కదా, 46 సంవత్సరాలు ఆ దేవాలయంలో నీతిమంతుడిగా బయటికి ఎవరు రాలే. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అబ్రహాము నుంచి ఆదాము నుంచి అందరూ పరదైసులో ఉన్నారు. యేసయ్య మరణించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాక యేసయ్యని అంగీకరించాకే వాళ్ళకి రక్షణ. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం చదవండి. మనం లేకుండా వారు సంపూర్ణులు కారు అంటాడు. నువ్వు లేకుండా, నేను లేకుండా వారికి సంపూర్ణత లేదు. ఆ వాక్యం చెబితేనే వాళ్ళకి నచ్చక 2 వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయారు, మనం ఏం చేస్తాం మరి? నీతిమంతుడిగా ఎవరు రాలే. కానీ యేసు ప్రభు 3 దినాల్లో కట్టిన దేవాలయం ఏంటది? శిలువ మరణ పునరుద్ధానాలు. ఆ 3 రోజుల దేవాలయంలో ఎవరైతే నమ్మిన ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నేను పరిశుద్ధులం, నీతిమంతులం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ 3 రోజులు కట్టిన దేవాలయమే. ఏంటది? శిలువ మరణ పునరుద్ధానాలు. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. ఇతనికి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే అతడు తిరిగి వెళ్ళిచ్చు తన రథం మీద దేవాలయానికి వచ్చాడు. మనలానే, మనం కాదు, మన చర్చి వాళ్ళు చాలా వాక్యం కొరకే వస్తారు. నిజంగా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది వేరే చర్చి నుంచి కూడా వచ్చారు. అయినా వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? వాక్యం కోసమే వచ్చారు. మన దగ్గరికి ఎవరు వచ్చినా వాక్యాన్ని ఇష్టపడి వస్తారు. అందుకే ఈ మన చర్చికి ఊరికే అడ్రస్ కావాలని అలా పెట్టాం, ఐనోన్ చర్చ్ అని. అసలు దీనికి ఐనోన్ చర్చ్ అని పేరు కూడా అవసరం లేదు. వాక్యం యేసయ్య స్వరక్తంతో కొనుక్కున్న సంఘం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇక్కడ ఏమి అలాంటి గోడలు, అలాంటి ఆటంకాలు ఏమి ఉండవు. కొంతమంది ఐడి కార్డు చూపించి రావాలి, ఇక్కడ ఏ కార్డులు ఉండవు. మీరు ఎనీ టైం వెల్కమ్. దయచేసి గమనించండి. అతడు తిరిగి వెళ్ళొచ్చు దేవాలయానికి వచ్చాడు, ఆరాధించాడు. మరి ఏం ఆరాధించాడో ఒకసారి పరలోకానికి వెళ్ళాక అడగాలి. ఇన్ని ఏం ఆరాధించాడు నాకు తెలీదు. ఆరాధించుకున్నాడంట. మళ్ళీ రథం ఎక్కాడు. రథం అంటే అప్పట్లో ఫ్లైట్ ఎక్కాడు అనమాట. ఫ్లైట్ ఎక్కి మరి చర్చిలో యెరూషలేము దేవాలయంలో ఏం వాక్యం బోధించారో నాకు తెలీదు. అక్కడ ఏం ఆరాధించాడో నాకు తెలీదు. కానీ మళ్ళీ రథం ఎక్కి యెషయా గ్రంథం చదువుతుంటే ఆత్మ ఫిలిప్పుతో పోయి
దాన్ని కలుసుకొనమని చెప్పాను. పరిగెత్తుకొని పోయి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రథం స్పీడ్గా వెళ్తుందా, ఫిలిప్ స్పీడ్గా వెళ్తాడా? ఎందుకని ఫిలిప్ స్పీడ్గా వెళ్ళాడు? వెరీ గుడ్. ఆత్మ, పరిశుద్ధాత్ముడు రథం. ఇప్పుడు మీకు ఫ్లైట్ కంటే స్పీడ్గా వెళ్ళేది ఏంటి? ఆత్మ తీసుకుపోతాడు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆత్మ అరణ్యంలోనికి కొనిపోయాను అంటే ఆత్మ క్షణంలో నిన్ను అక్కడ నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. ఆయన పరిగెత్తుకుని పోయి ఆయన కలిశాడు. కలిసి అడిగాడు, ఏమని? నీవు చదువుతున్నావు కదా బైబిలు, యెషయా గ్రంథం, అది నువ్వు గ్రహించుచున్నావా, నీకు అర్థమైందా అని అడిగాడు. అడిగితే ఈయన చెప్తున్న సమాధానం ఏనండి, చాలామంది క్రైస్తవులు ఈ దశలోనే ఉన్నారు. సీనియర్లే, వాళ్ళు వెళ్ళి ఆరాధిస్తారు, చర్చిలో పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ వాక్యం అర్థం అవ్వదు. చూడండి, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే, ఇప్పుడు నాకు ఒకటి అర్థం అవ్వలేదు, మరి చర్చిలో త్రోవ చూపించలేదా? చర్చికే వెళ్ళాడు కదా ఈయన, యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, ఆరాధించాడు, అక్కడ ఎందుకు త్రోవ చూపించలేదు? ఇతనికి ఎందుకని మరి అక్కడ ఏం బోధించితే ఈయనకి అర్థం కాలేదు? మీరు గమనించండి. ఆయనకి త్రోవ చూపించలేదు. ఆ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయము, ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తికి త్రోవ చూపించలేకపోయింది. కట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుని ఆత్మ పని చేయడం ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకని నేను చాలామందిని నాకు కొన్నిసార్లు నవ్వుకుంటాను. వాళ్ళు ఎవరో కొంతమంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు, వెళ్ళడంలో తప్పలేదు. యేసయ్య అయ్యా ఇక్కడ నడిచాడు, ఇక్కడ బాప్తిజం తీసుకున్నాడు, అవన్నీ చూసి రావడంలో తప్పేం లేదు. నాకు కూడా ఆశ ఉంది ఎప్పుడైనా వీలైతే వెళ్ళాలని. కానీ అక్కడికి వెళ్ళి ఒక్కొక్కడు ఇలా చేస్తారంట. అక్కడ గోడ ఉంటుంది కదా, ఆ గోడని ఇలాగెలా పూసేసుకుంటారట ఇలాగ. అంటే మరి ఏ వస్తుందో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుని ఆ నీళ్లు తెచ్చుకుని తాగేస్తారు. ఎందుకు? అక్కడేమి లేదు. యేసయ్య చెప్తున్నాడు, ఆ మందిరమే దొంగల గుహగా చేశారని చెప్పాడు. అవన్నీ పాడు చేసేసారు వాళ్ళు. యేసయ్య అందుకే అంటాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విశ్రాంతి దినము నీ కొరకు కాదు, నీ కొరకే చేయబడింది, నువ్వు విశ్రాంతి దినానికి కాదు, నీ కొరకే విశ్రాంతి దినం అని చెప్పాడు. ఇవన్నీ ఇన్ని చెబితే ఇంకా వెళ్ళి ఆ గోడకు పూసేసుకుంటారు. అక్కడ వెళ్ళి చూసిరండి, తప్పులేదు, కానీ దాంట్లో ఏం లేదు, యేసయ్యలో ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్మిన యేసయ్యలో అన్నీ ఉన్నాయి, నీకేం కావాలో ఉన్నాయి. దయచేసి గమనిద్దాం. చూడండి, తర్వాత కూర్చుండమని ఫిలిప్పుని రిక్వెస్ట్ చేశాడు. అయ్యా చదువుతున్నాను, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, నాకు ఏం అర్థమవుతలేదు. ఈ వ్యక్తి ఆరాధించాడు, మందిరానికి వెళ్ళి యెషయా గ్రంథం చదివేస్తున్నాడు, కానీ ఏమీ అర్థం అవ్వట్లే. అప్పుడు ఫిలిప్పు, ఎక్కయ్య నువ్వన్నా నాకు వివరించి చెప్పు అన్నాడు. అంటే అతడు లేఖనమందు ఏం చదువుతున్నాడు గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ ఐతిహ్యుడైన నపుంసకుడు ఏం చదువుతున్నాడంటే, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. ఏం స్క్రిప్చర్ అండి అసలు ఆయన చదివే స్క్రిప్చరు ఆయనకి అర్థం అవ్వక సతమతం అయిపోతున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల. తర్వాత బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఇది 53వ యెషయా గ్రంథంలో విషయాన్ని చదువుతున్నాడు. ఆయన చదువుతూ నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను, ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చదువుతున్నాడు. కానీ ఒక్క ముక్క అర్థం అవుతలేదు ఆయనకి. ఒక్క ముక్క అర్థం అవ్వక ఏమంటున్నాడంటే, ఇప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు. తన్ను గూర్చి అంటే
యెషయా గురించి చెప్తున్నాడా అంటే ఆయన రాసుకున్నాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాడా, వేరొకని గురించియా? నాకు ఈ విషయం చెప్పు ఫస్ట్. అంటే మరి ఎందుకు బైబిల్ చదువుతున్నాను? బైబిల్ చదువుతున్నా కానీ అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రథం ఎక్కి వెళ్తున్నాడు యెరూషలేము దేవాలయానికి మనకు తెలియదు. ఆరాధిస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏమీ అర్థం కాలేదు. అర్థం కాకపోతే అప్పుడు ఫిలిప్ని అడిగాడు, దయచేసి యెషయా గురించి రాసుకున్నాడా లేకపోతే ఇంకెవరి గురించి అయినా రాశాడా అంటే, అప్పుడు నాకు చెప్పయ్యా అంటే ఫిలిప్ ఏమని చెప్తున్నాడు చూడండి, నోరు తెరిచి అనుసరించి యేసుని గురించి సువార్త ప్రకటించాను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు బైబిల్లో ఎక్కడ వచనం తీసినా, ఎక్కడ నువ్వు ఆయన గురించి చదివినా యేసుని గురించి చెప్పాలి. అది యేసుని గురించి చెప్పలేదంటే అది సంఘమే కాదు. ఫిలిప్పు నోరు అలా అడిగాడో లేదో ఆ లేఖనమును అనుసరించి ఏం చెప్పాడంటే యేసుని గురించి సువార్త చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి పర్వాలేదు, వినండి. కానీ యేసుని గురించి చెప్పకపోతే నీ జీవితము నిజంగా చెప్తున్నా ఎప్పటికీ బాగుపడదు. మనం ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా దయచేసి ఈ రాత్రి చెప్తున్నా, యేసుని ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళండి. ఇక్కడికే రమ్మని నేనేమి అడగను. ఎవరినో తృప్తిపరచడానికి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన ఏమనుకుంటారో, వెళ్ళకపోతే లేకపోతే ఈయన ఏమనుకుంటారో అని వెళ్తే మన జీవితం పాడైపోయేది, మన జీవితం, వాళ్ళు కాదు. ఎందుకనంటే యేసుని గురించి నువ్వు వినకపోతే నీలో జీవం లేదు, జీవం రాదు, నీకు అడ్జస్ట్ అవ్వద్దు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన గురించి చెప్పకుండా మీరు చెప్పండి, మీ పిల్లోడిని ఇంజనీరింగ్ కాలేజీలో వేశారు, ఇంజనీరింగ్ చెప్పకుండా ఆయన మెడిసిన్ చెప్పాడు అనుకో, మీరు ఊరుకుంటారా తల్లిదండ్రులుగా? చెప్పండి. మీ కుర్రోడు ఇంజనీర్ అవ్వాలని జాయిన్ చేశారు, ఆయన మెడిసిన్ చెప్తున్నాడు అనుకో, అక్కడ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇంజనీర్ అవుతాడా జీవితంలో? చెప్పండి, మాట్లాడు అమ్ముడు. అలాగే నువ్వు విశ్వాసిగా యేసు ప్రభు గురించి వినాలి. ఆయన కుమార్తె కుమారుడు, నువ్వు ఆయన గురించి వింటేనే నీకేం కావాలో అది సమకూర్చు జరుగుతుంది. నువ్వు ఇంకెవరి గురించి అన్న వింటే నీకేం లాభం లేదు. దయచేసి చూడండి, ఈయన ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా, మీరు గమనించండి ఏం బోధించాడు సువార్త. నా మెసేజ్ అదే ఈరోజు. అసలు ఏ సువార్త బోధించాడు? ఆ 3 మాటల్లో ఏముందంటే సిలువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 మాటలు ఏముందంటే యేసు ప్రభు వారి యొక్క సిలువ ఉంది. చూడండి, ఆయన గొర్రె వలె వధకు తేబడెను. ఎవరా గొర్రె? యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభు వారి గొర్రె. ఆ గొర్రె వధకు తేబడింది. ఎవరి కోసం తేబడింది? మనం చేసిన తప్పులు, మనం చేసిన మిస్టేక్స్, మనం చేసిన పాపములు, మనం చేసిన అన్నీ ఏమైతే దేవునికి వ్యతిరేకంగా చేశామో అవిధేయత, మన అవిధేయత, మన పాపము, ఇవన్నీ కలిపి ఆయన వధకు తేబడ్డాడు. నిజానికి మనం ఆయన ప్లేస్లో మనం ఉండాలి, కానీ మన ప్లేస్లో ఆయన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఈ ప్రేమ నీకు అర్థమైతే రక్షణ తీసుకోకుండా ఎలా ఉంటావు? ఈ ప్రేమ నీకు అర్థమైన తర్వాత యేసుని నా ప్రభు, రక్షణ అంటే ఏంటి అర్థం? యేసు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవడం, హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవడం, అది ఒప్పుకోవడానికే మనకి ధైర్యం సరిపోదు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని సహోదరులని పిలవడానికి నేను సిగ్గుపడను అంటాడు హెబ్రీ పత్రికలో. మనల్ని ఏమని పిలుస్తాడట? సహోదరులు. కానీ సంఘంలో చాలామంది పాస్టర్లు ఓ పాపిస్తాడా అని పిలుస్తారు. నేను చూశాను, ఓ పాపిస్తాడా, దుర్మార్గుడా, దుష్టుడా. అసలు నీకు ఆ అధికారం, యాజకుడికి ఆ అధికారం లేదు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన సంఘాన్ని. నాది కాదు సంఘం, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నన్ను. ఆ సంఘం మీద నా బిడ్డల్ని, గొర్రెల్ని ఖాయమని పెట్టాడు, అంతే. కొట్టమని కాదు నన్ను పెట్టింది, ఖాయమని పెట్టాడు. అందుకని దయచేసి గమనించండి, ఆయన గొర్రె వలె వధకు తేబడ్డాడు. ఎందుకు తేబడ్డాడంటే మన కోసమే. మన పాట పాడతాం,
నా కోసమే నీ కోసమే అని పాడతాం. నిజంగా మన కోసమే ఆ గొర్రెపిల్ల వధకు తేబడింది. ఆ గొర్రెపిల్ల వధకు తేబడింది అని తెలిసి కూడా ఎందుకు తేబడింది? మనం చేసిన మిస్టేక్స్, మనం చూపిన అవిధేయత, దాని గురించి ఆయన వధకు తేబడ్డాడు. ఆ విషయము ఆ నపుంసకుడికి చెప్పాడు. అయ్యా, నీ గురించి నా గురించే యేసయ్య వధకు తేబడ్డాడు. ఆయనే యేసు ప్రభువారు. యెషయా గురించి రాయలేదు, వేరే వ్యక్తి గురించి రాయలేదు. అక్కడ ఎవరి గురించి రాశాడంటే తన ప్రియ కుమారుడు గురించి రాసుకున్నాడు అని ఫిలిప్పు నపుంసకుడికి చెప్పాడు. చెబితే అప్పుడు నిజంగా వధకు తేబడ్డాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. మనం పాట పాడతాం ఏమని? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఆయన చెప్తున్న మాట, అయ్యా ఈ మాటలు రాసింది యెషయా గురించి కాదు, ఈ మాటలు రాసింది వేరే వ్యక్తిని గురించి కాదు, ఇది రాసింది ఎవరి కొరకంటే ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు గురించి రాయబడింది అని చెప్పాడో లేదో జాగ్రత్తగా గమనించండి. గొర్రె పిల్లవలే నోరు తెరవలేదు, మౌనంగా వధకు తేబడింది ఆ గొర్రెపిల్ల. ఎవరు ఆ గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారు. ఆ గొర్రెపిల్ల ఆ సిలువలో వేలాడింది. 2000 సంవత్సరాలు అయింది ఆ గొర్రెపిల్ల వేలాడితే. దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో లేదో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, నిజంగా నాకు అనిపించింది నపుంసకుడికి ఆ హృదయము ఎంత బాగా అర్థం చేసుకుంది, రిసీవ్ చేసుకుంది. అంటే సిలువను గురించిన వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి, హల్లెలూయా. నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ రాత్రి అలాంటి శక్తిని నువ్వు అనుభవించాలంటే నీ జీవితంలో, అలాంటి శక్తిని నీ జీవితంలో రుచి చూడాలని అంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి. రాత్రి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ హేమలత జైపాల్ గారు వాళ్ళు బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తెస్తే మాకు తెలుస్తుందా బిర్యానీ బాగుందని? రుచి చూస్తే తెలిసింది బాగుందని, కొంచెం ఎక్కువ తిన్నాం రాత్రి. అదే అందుకని దయచేసి గమనించండి, సిలువను గురించిన వార్త, ఆ టేస్ట్ నీకు తెలిస్తే, ఆ ప్రేమ, నా కోసం ప్రాణం పెట్టేశాడంటే నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావంటే అర్థం ఏంటి? నీ హృదయం కరగలేదు. నీ కోసం ఒక వ్యక్తి మరణించాడని తెలిస్తే మనల్ని ఎంతోమంది మోసం చేస్తారు, మనల్ని ఎంతోమంది ఇబ్బంది పెడతారు, మనల్ని ఎంతోమంది మనల్ని పాడు చేస్తారు, చాలా చేస్తారు, అయినా నమ్ముతాం. కానీ యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు. అది నమ్మితే ఈ క్షణమే, నపుంసకుడికి ఏం చెప్పలేదు, ఇంకా వధకు తేబడింది ఆ గొర్రెపిల్ల. యేసు ప్రభువారు నీ కోసమే నా కోసమే అని చెప్పాడు. చెప్పగానే ఇలా బాప్తిసం తీసుకో ఏం చెప్పగానే నపుంసకుడు ఏమన్నాడంటే, చాలా డబ్బున్న వ్యక్తి, కానీ యేసయ్య ఆయన త్యాగ ఫలితం అర్థమైంది, ఆయన ప్రేమ అర్థమైంది. అర్థమవగానే ఏమన్నాడంటే, అయ్యా నీళ్లున్న ఒక చోటికి వచ్చి నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఫిలిప్ గారు మీకేమైనా ఆటంకమా? బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఫిలిప్ అయితే, అంటే ఇప్పుడు ఫిలిప్గా అలాంటి పేరున్న పాస్టర్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫిలిప్ అయితే ఏమన్నా అంటే, నా అప్పుడే కాదు బాప్తిస్మం, నిన్ను పరీక్షించాలి. ఎన్ని రోజులు? 6 నెలలు చూడాలి, జాగ్రత్త. అప్పుడే నిన్ను పరీక్షించాలి, మందిరంలో టెస్ట్ చేయాలి నువ్వు సరిగ్గా సంఘానికి వస్తున్నావా లేదా, అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది. అయ్యగారు నిజమేనా? అది సీనియారిటీ చెప్తుంది. ఆ సీనియర్స్ చెప్తున్నారు, నిన్ను గమనించాలి, జాగ్రత్త స్వామి, అప్పుడే బాప్తిస్మా. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఆడిని భయపెట్టి ఆడిని అంటే ఇక రానివరాళ్ళని. ఒక మాట చదువుతాను చూడండి, యేసు ప్రభువారు ఎంత బాగా మాట అన్నారంటే, క్రైస్తత్వం మతం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి, మతం కాదు అది. క్రైస్తత్వం అంటే యేసు ప్రభు జీవము, హల్లెలూయా. ఆ జీవాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుంది మతం. చూడండి, మత్తయి సువార్త ఏంటి, ఒక మాట చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చి ముగిచ్చేసి 23వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 15వ వచనం.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులారా అంటే వాళ్ళు ఏం చిన్నోళ్ళు కాదు. శాస్త్రులారా అంటే ఏమనుకుంటారు మీరు? బైబిల్ని ఇటు అటు 10 సార్లు 20 సార్లు తిరిగేసేసిన వాళ్ళు. వాళ్ళు నిద్దట్లో కూడా చెప్పేస్తారు, కళ్ళు మూసుకుని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు బైబిల్ని కంఠస్థం చేసేసిన వాళ్ళు. మనం అంటాం కదా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చెప్పేస్తారు వాళ్ళు. అలాంటి శాస్త్రులు వాళ్ళతో చెప్తున్నాడు యేసయ్య ఏమనంటే, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులు వీళ్ళ గ్రూపు, వీళ్ళు మామూలు కాదు వీళ్ళందరూ. మీరు అనుకుంటున్నారు అబ్బో వాళ్ళు ఎవరో సైతాన్ మనుషులు అనుకుంటారు. వాళ్ళకి బైబిల్ తెలిసినట్టు నీకు నాకు తెలీదు. అలాంటి ప్రొఫెసర్స్ అన్నమాట వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు బైబిల్ మీద. పరిసయ్యులారా, ఇప్పుడు ఈ పరిసయ్యులు ఈ శాస్త్రులు చేసే పని ఏంటంటే ఎందులో కలుపుతున్నారు? ఒకరిని తీసుకొచ్చి చదవండి సరిగ్గా, ఏమని? ఒకరిని మీ మతములో కలుపుటానికి. యేసయ్య యూదుడు కాదా? యేసయ్య ఇజ్రాయిల్ ప్రజలతో సంబంధం లేదా? ఆయనకి ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే మతం చేశారు దాన్ని. యేసయ్య మతం కాదు, అందులో లేడు ఆయన యూదుడే. ఇప్పుడు పరిసయ్యులు కూడా యూదులే, శాస్త్రులు కూడా యూదులే. కానీ ఆయన కూడా యూదుడే. కానీ ఆయన ఏమంటాడంటే మనది మతం కాదని చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, మీ మతములో అంటే ఈయన యూదుడు కాడా? గమనించండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈయన యూదుడే, కానీ ఈయన ఏమంటాడంటే మీ మతములో కలుపుకోవడానికి సముద్రమును ఒకడు ఎవడన్నా తప్పుజారి యేసయ్యను అంగీకరిద్దామని వస్తే వీళ్ళు చేసే పని ఏంటంటే వచ్చే మా మతంలోకి వచ్చే అని ఏం చేశారని. ఇప్పుడు మనం అంటాం కదా, నీ ముక్కేదంటే ఇలాగ అనొచ్చు, నీ ముక్కేదంటే ఇలాగ చూపించవచ్చు. అవునా కదా మనకి తెలిసి ఇది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయన మతంలో తీసుకోవడానికి ఏం చేశారు చూడండి. సముద్రమును భూమిని ఇప్పుడు ఆయన ఎటు తిప్పుతున్నారు? ఆడు పొరపాటున అన్నాడు, అయ్యా మీ దేవుడిని నమ్ముకుంటాను అన్నాడో లేదో, ఆడిని మొత్తం సముద్రం చుట్టూ గిరగిర తిప్పేస్తున్నారు. ఏంటి? యేసయ్యను చూపించడానికి, దేవుడిని చూపించడానికి గిరగిర తిప్పేస్తున్నాడు అన్నమాట. మొత్తం సముద్రం అంతా తిప్పేసి భూమిని తిప్పేస్తున్నాడు. భూమిని సముద్రాన్ని తిప్పేసి వాడిని లాస్ట్కి బాబు మీ దేవుడికి మీకు దండం అనేలాగా చేశారన్నమాట. చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, అతడు కలిసినప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేశారు? లాస్ట్కి తిప్పారు, సముద్రాలు తిప్పారు, భూమిని తిప్పారు. లాస్ట్కి ఏం చేశారండి? ఈ నమ్ముతాను అన్నవాడిని ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు జరిగేది కూడా అదే, మీకు తెలియకుండా జరుగుతుంది అది. మిమ్మల్ని కూడా వాళ్ళు ఎక్కడ ఉంచారు అనుకుంటారు? మతంలో ఉంచారు. మీరు గమనించండి, మన చర్చిలో అసలు ఆ ప్రస్తావనే ఉండదు. మిమ్మల్ని మతంలో ఉంచి భయపెట్టి మిమ్మల్ని సముద్రం చుట్టూ తిప్పుతారు, భూమి చుట్టూ తిప్పి లాస్ట్కి ఏం చేశారు మిమ్మల్ని? ఆ మాట చదవండి, ఏమండి? వీళ్ళే నరకానికి వెళ్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళని తోడు ఆడేదో నమ్ముకుందామని వస్తే వాడిని ఏం చేశారు? అతన్ని మీకంటే 2 అంతలు నరక పాత్రునికి. అక్కడ ఏదైనా ఫుట్నోట్ ఉందా? నరక కుమారుడు, ఇదో పెద్ద టైటిల్, నరక కుమారుడుగా చేసేసారు వీళ్ళు. అబ్బా ఏం చేశారండి? నరక కుమారుడు. వీడికి వచ్చిన పేరేంటి? మీ దేవుడిని నమ్ముకుంటారు అన్నందుకు వీడికి వచ్చిన టైటిల్ ఏంటంటే నరక కుమారుడు. కానీ యేసయ్య ఆయన కుమారుడుగా చేసుకోవడానికి వచ్చాడు మనల్ని. హల్లెలూయా! ఆయన కుమార్తెగా చేసుకోవడానికి వచ్చాడు. కానీ మతాన్ని నమ్మితే నిన్ను నరక కుమారుడుగా చేస్తారు. ఇంటికి వెళ్ళి ధ్యానించండి. నీకు ఇచ్చే టైటిల్ ఏంటంటే నరక కుమారుడు, నరక కుమార్తె. బాగుంది ఇదేదో. అదే దయచేసి యేసు ప్రభు అందుకు రాలేదు, నిన్ను ఆయన కుమార్తెగా, తండ్రి అబ్బా నాయనా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మకు నిన్ను అప్పగించాడు. హల్లెలూయా! కాబట్టి నువ్వు నరక పుత్రుడు కాదు, నరక పాత్రుని కాదు. దయచేసి అది చదివి ముగించేద్దాం చూడండి, అపోస్తుల కార్యాలు త్వరగా 8వ అధ్యాయంలో. నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని
ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగి అంతటా ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలు బాప్తిస్మం అడిగితే వెంటనే అక్కడే ఇచ్చేసాడు. ఆ దారిలో, బాబు డ్రెస్ తెచ్చుకో, కొత్త డ్రెస్ తెచ్చుకో, దుప్పటి తెచ్చుకో అనలేదు, అక్కడే నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చేసాడు. మీరు గమనించండి, కొంతమంది అయితే మీరు పౌలు శీలలు వాళ్ళు జైల్లో ఉంటారు. అక్కడ ఆ సైనికాధికారి ఆ రాత్రి నమ్ముతాడు. అయితే రక్షణ పొందడానికి నేనేం చేయాలి పౌలు గారు అంటే, ఆగయ్యా ఇప్పుడే కదా దేవుడిని నీకు నీ వయసు గురించి చెప్పాను, 1 year ఆగు అనలేదు. ఆ రాత్రి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. హల్లెలూయా. యేసు చాలు. హల్లెలూయా. పాటలు పాడతాం, యేసు చాలును అంటాం. చాలు యేసు. నీకు మతం అవసరం లేదు. మతం కావాలంటే 1 year ఆగాలి. యేసు నీకు తెలిస్తే ఆ క్షణమే బాప్తిజం తీసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు కావాలా మతం కావాలా? యేసు కావాలి. హల్లెలూయా. దయచేసి రాత్రి దయచేసి ఇంకెవరైనా బాప్తిజం తీసుకోలేదేమో, ఈ రాత్రి కొద్ది టైం అయింది ఏమనుకోవద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, రక్షణ ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల సిలువ గురించి వార్త. అది ఆ వార్త విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా సంకోచిస్తున్నావో లేకపోతే ఇంకా అధైర్యపడుతూ ఉంటే, ఈ రాత్రి నేను చెప్తున్నాను, జీవము గల తండ్రి నిన్ను ఆయన కుమార్తెగా కుమారుడుగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంకెవరైనా రక్షణ తీసుకోపోతే ఈ రాత్రి ధైర్యంగా నిలబడి, నపుంసకుడు ఎలా అయితే ఆయన ధైర్యంగా, నీకేంటి అభ్యంతరం, నేను రెడీగా ఉన్నాను, నాకు నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. అంటే లేదు నాకేం ప్రాబ్లం లేదన్నాడు. అయితే బాప్తిస్మం ఇచ్చే అన్నాడు. ఆయన కుమారుడిగా అంగీకరించబడ్డాడు. అందుకే నేను చెప్తున్నాను, ఎన్నో వార్తలు వింటున్నాం. మొన్న మన చర్చిలోనే జరిగింది. అతను రక్షణ తీసుకోవాలని ఎదురు చూశాడు, యవ్వనస్తుడు. ఆ రాత్రి 1 గంటకి ముక్కులోంచి రక్తం వచ్చింది. ఎందుకు చనిపోయాడో తెలియదు. రక్తం వచ్చింది. తెల్లారి 5 గంటలకు వాళ్ళ భార్య చూసింది. తెల్లారిపాటికి చనిపోయాడు. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్యామిలీలన్నీ వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్న మాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, అతను రక్షణ తీసుకోలేదు. వాళ్ళ కుటుంబంలో అందరూ రక్షణ తీసుకున్నారు. తర్వాత ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, అదే ఫ్యామిలీలో ఇంకొక అతను చనిపోయాడా, అతను కూడా చనిపోయాడు. చిన్న వయసు, రక్షణ తీసుకోలే. అందుకని మనం వచ్చే సంవత్సరం తీసుకుందాం, రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం, మన టైం వద్దు. యేసయ్య నిన్ను ప్రేమించి ఆహ్వానం ఇచ్చాడు, వెల్కమ్ చెప్తున్నాడు. వదకు నేను తేబడ్డాను, నువ్వేం బాధపడొద్దు కుమార్తె కుమారుడా. నీ పాపములు, నీ యొక్క వ్యసనములు, నీ అనారోగ్యము, నీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ నేను భరించాను సిలువలో. కాబట్టి నువ్వు నన్ను ప్రభువుగా అంగీకరిస్తే కుమారుడుగా కుమార్తెగా నిన్ను చేర్చుకోవడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి రక్షణ కార్యానికి దయచేసి దూరంగా ఉండొద్దు. ఒకవేళ ఎవరైనా ఇంకా టైం ఉంది, శనివారం ఇస్తున్నాం, ఇంకా ఇప్పటికే 4 అయ్యారు, ఇంకెవరైనా బాప్తిసానికి సిద్ధపడి ఉంటే ఈ రాత్రి లేకపోతే రేపు ఎల్లుండి మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు, మీరు రండి బాప్తిసం తీసుకోండి. ఎందుకంటే అంతకంటే గొప్ప కార్యం ఏమీ లేదు. కాబట్టి దయచేసి యేసయ్య ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించొద్దు. మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా రక్షణ పొందకపోతే శనివారం సిద్ధపడి రండి, మాకు ఫోన్ చేయండి. తప్పకుండా యేసయ్య కుమార్తెగా కుమారుడుగా మిమ్మల్ని చేయడానికి మేము కాపరిగా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ మాటలు ఈ రాత్రి మీకు ఎంతమందికి అర్థమైంది? ఆయన సిలువ అర్థమైతే రక్షణ తీసుకోకుండా ఉండలేం. కాబట్టి ఈ రాత్రి రక్షణ తీసుకుని ఒక తీర్మానం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.